డిక్లరేషన్ చేశారు కానీ 42% మీద ఇంకా రిజర్వేషన్ క్లారిటీ రావట్లేదన్న. మరి ఏం చెప్తారు ఈ అంశంలో? ఇప్పుడు లైవ్ లో మీరు రికార్డ్ చేసుకుంటారా? లైవ్ చెప్పండి. లైవ్ అన్న, లైవ్ నడుస్తుంది, డిబేట్ లైవ్ నడుస్తుంది అన్న. డిబేట్ లో వాళ్ళ ప్రశ్నకు సమానం అడుగుతారా నన్ను? అన్న అరే మా సిద్ధుని శంకిస్తున్నట్టు అర్థమే లేనటువంటి మాట. కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామన్న దాని మీద అసలు ఈ దేశంలో బీసీల కులగణన లెక్క పక్కగా లేని సందర్భంలో భారత్ జోడోలో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే డిమాండ్ ఈ దేశ జనాభాతో పాటు కులగణన జరగాలని చెప్పని దాన్ని అందిపుచ్చుకుని మా రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ ఈరోజు కులగణన జరిపినాము. మొదటి 56 రోజులు మొదటి దశ, రెండో దశ 10 రోజులు. ఈరోజు 56.37% ఉందని తేలిన తర్వాత చట్టసభలో 42%. ఈరోజు కేవలం రాజకీయ రిజర్వేషన్ కాదు, విద్య ఉద్యోగాలకు కూడా ఇవ్వాలని చెప్పి 2 బిల్లులు మేము ఆమోదింపజేసి పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రతిపాదిస్తే నేను బలపరిచిన ఓ బీసీ బిడ్డగా. ఈరోజు అంతేకాకుండా 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించే దానిలో కేబినెట్ ఆమోదం పొందింపజేసి ముందుకు తీసుకొని పోతే గవర్నర్ గారి దగ్గర నుంచి అది కేంద్ర హోంశాఖ దగ్గరకు లేదా రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళిందని వింటున్నాము. బిల్లుని ఆమోదింపజేసి పంపిస్తే షెడ్యూల్ 9 లో రాజ్యాంగ సవరణ జరుపుకుంటే చేయనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తే ఇక మాకు సిద్ధశుద్ధి లేదంటే ఇక ఇది ఆశీస్పదం కాకపోతే ఎవరు ఇంకేం చేయాలి చెప్పండి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకి ఇంక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పంటే మా ముఖ్యమంత్రి అర్ధరాత్రి 12 గంటలకైనా తెల్లవారు 4 గంటలకైనా క్యాబినెట్ పెడతాం, అసెంబ్లీని పెడతాం, అవసరం దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నాం. ఈ రోజు ఇక్కడ తెలంగాణ హైకోర్టు గౌరవ న్యాయస్థానం చట్టం 30 ఎన్నికలు జరగబడుతుంది కాబట్టి ఆ కోడలు మేము ముందు కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మా సిద్ధుశుద్ధి శంకించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సిద్ధుశుద్ధి నిరూపించుకోవాలి. అసెంబ్లీలో 8 మంది శాసనసభ్యులకి మద్దతు చెప్పారు. అక్కడికి వెళ్ళి ఎందుకు ఈ బిల్లును ఆమోదింపజేయమని చెప్పి కోరుతున్నారు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, అక్కడ 2 మంది మంత్రులు కలుపుకొని ఉన్నారు. వారు వెళ్ళాలి, మోడీ గారితో మాట్లాడి ఒప్పించి మెప్పించాలి. అందుకే వాళ్ళ చిత్తశుద్ధి మాకు కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా బీసీ సంఘాలు కూడా అనుకుంటున్నాయి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇంకా ఉన్న బీసీ సంక్షేమం చేస్తున్న కార్యక్రమం 42% రిజర్వేషన్ కు పక్కాగా కట్టుబడి ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలని చెప్పండి. దాని పేరు ఒత్తిడి పెంచడానికి కదా మేము 5, 6, 7 3 రోజులు ఢిల్లీలో ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు వాయిదా ప్రతిపాదన పార్లమెంట్ లో తీసుకోవాలని, 6వ తేదీన జంతర్ మంత్రి దగ్గర ధర్నా నిర్వహించాలని, 7వ తేదీన రాష్ట్రపతి గారిని కలిసి చెప్పాలని చెప్పని. ఈరోజు మా చేతిలో ఉన్నది రాష్ట్రంలో ప్రజలు మాకు ఇచ్చిన అధికారాన్ని అవకాశంగా తీసుకొని శాసనసభలో చట్టం చేసినాం. ఆ చట్టాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వం లడే కూడా వేయడానికి కూడా వెళ్తున్నాం. ఇంకా మాదేం తప్పుంది? వాళ్ళు మాట్లాడడానికి వాళ్ళని పొరపాటు పెట్టుకొని అన్న ఒక్క నిమిషం అట్లే లైన్లో ఉండండి అన్న. థ్యాంక్ యూ. మీరు ఒక ప్రభుత్వ విప్ అయి ఉండి వేములవాడ ఎమ్మెల్యేగా బిజీగా ఉన్నప్పటికీ కూడా సో మా 99 టీవీ ఛానల్ కోసం టైం స్పెండ్ చేసి అట్లనే ఉండండి అన్న. ఇంకొక ప్రశ్న, మీకు అధికారంలోకి రావడానికి మాత్రమే మీరు బీసీల ఓట్ల కోసం మాత్రమే ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తామని మీరు ఎన్నికల్లో చెప్పారు. కానీ ఇప్పుడు దీంట్లో మీరు అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఏర్పాటు చేయలేదు. తర్వాత మీరు కూడా రేపు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. దాంట్లో రాష్ట్రపతిని కలిసే కార్యక్రమం కావచ్చు, ప్రధానమంత్రిని కలిసే ప్రయత్నాలు చేయట్లేదు. బీసీలను మోసం చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ 2 ఆరోపిస్తున్నాయన్న. ఏం చెప్తారు? అన్న అసలు వాళ్ళ మాట్లాడడానికి నైతికత లేదు అంటున్నా. ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము. మాకున్న అధికారము, మాకున్నటువంటి చట్టసభలు ఆల్రెడీ చట్టమే తయారు చేసినాము. అరే ఇంతకు మించిన చిత్తశుద్ధి ఏముంటుంది నాకు అర్థమైంది వాళ్ళు అడగడానికి. 42% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాము, విద్య ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వాలంటున్నాము. ఈ రోజు దేశ స్థాయిలో భారతీయ జనతా పార్టీ 2022 అనుకుంటా రాజ్నాథ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రతినిధిగా సుప్రీంకోర్టులో మేము కుల గణన జరపము, మేము వ్యతిరేకమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో జరిగినటువంటి కుల గణన, తెలంగాణలో ఏదైతే బిల్లు ఆమోదింపజేసిన తర్వాత ప్రకంపనలు మా రాహుల్ గాంధీ గారు ఏ రాష్ట్రానికి వెళ్ళిన బీసీ కులగణన మేము చేసి తీరుతామంటే వాళ్ళు దిగి వచ్చి ఈరోజు దేశానికి రోల్ మోడల్ అయిందన్న తెలంగాణ బీసీ కులగణలో చట్టం తీసుకురావడంలో. ఓకే అన్న, ఓకే మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాం. వినండి, నా మాట వినండి. దిగి వచ్చి మీ కులగణన జరుపుతున్నాం అంటే అర్థం ఏంది? ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీసీలకు పక్షపాతి అని చెప్పి
భయపడే కదా అంటున్నా. ఆ, రేపు మేమేమంటున్నాము, ఇక్కడ అసెంబ్లీలో చట్టం తయారు చేసినప్పుడు ఓకే అన్న వాళ్ళు ఎందుకు ఢిల్లీ పైనకు నై అంటారు అంటున్నా. రామచంద్ర గారు ఎందుకు వీలు కాదంటాడు, ఇక్కడ ఎందుకు ఒప్పుకున్నారు, అక్కడ ఎందుకు ఒప్పుకున్నారు, వాళ్ళ బాధ్యత కాదా అంటారు. వాళ్ళకి బీసీలో ఓట్లు కావద్దు, రేపు బీసీలు వ్యతిరేక వాళ్ళు ఓటున్నా. అందుకే మేము 3 రోజులు వెళ్తున్నాం. మా చేతిలో ఉన్నటువంటి చట్టాన్ని తయారు చేసి మీ చేతిలో చట్టాన్ని ఆమోదించమంటున్నాం. అందుకే వెళ్తున్నాం, 3 రోజులు ఆనే ఉంటున్నాం. ఓకే అన్న. చెప్పినాం. ఇంకొక ప్రశ్న అన్న, మీకు ఫోన్ లైన్లో వచ్చినందుకు ధన్యవాదాలు. మరొక ప్రశ్న, ఇప్పుడు రాష్ట్రపతి వద్దకు పంపించిన అసెంబ్లీ తీర్మానం పెండింగ్లోనే ఉంది. అట్ ద సేమ్ టైం గవర్నర్ నుంచి పోయిన ఆర్డినెన్స్ కూడా పెండింగ్లోనే ఉంది. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలి. కాంగ్రెస్ ఏం చేస్తుంది మరి? అక్కడ నుంచి రాకుంటే మీరు ఎట్లా చేస్తారు? మీదే అదే అంటే మీ బీసీ బిడ్డగా 42%తోనే రాజకీయ రిజర్వేషన్ ముందుకు పోతాం ఆశించడం తప్పలేదు, ప్రయత్నించడం తప్పలేదు కదన్న. వాళ్ళ సహకారం అందుతుందా లేదనేది కాలం చెప్పాలి, ప్రజలు చెప్తారు. తర్వాత వాళ్ళు సహకరించకపోతే వాళ్ళ తగిన దీంట్లో సమాధానం ప్రజలు ఇస్తారు. మేమైతే 42% రిజర్వేషన్ తోనే ఎన్నికలు పోవాలని చెప్పి గుర్తు ముందుకు పోతా ఉన్నాం. సెప్టెంబర్ 30 లోపు అది అయిపోతుందా అన్న? కావాలని